జ్యోతిషట్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ వ్యక్తి ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేయడానికి, అలాగే ఫారిన్ కంట్రీలో ఎడ్యుకేషన్ చేసి అక్కడే జాబ్ చేయడానికి, అలాగే ఫారిన్ ల్యాండ్లో జాబ్ చేసి అక్కడే సెటిల్ అవ్వడానికి చూడవలసినటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ రోజుల్లో ఫారిన్ ట్రావెల్ అనేది చాలా ఒక కామన్ ఫినామినా అయింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎక్కువ అవడము, అలాగే ఇతర రంగాల్లో కూడా ఫారిన్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కువ అవడం వల్ల, ఒక గ్లోబలైజేషన్ అనేది జరగడం వల్ల ఫారిన్ ట్రావెల్ అనేది చాలా కామన్గా ఉంది ఈ రోజుల్లో. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి యొక్క చార్ట్లో అతను చదువుకోవడానికి ఫారిన్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడా, లేదా ఎడ్యుకేషన్ కోసం ఫారిన్కి వెళ్ళి అక్కడే జాబ్ చేసి అక్కడే సెటిల్ అయిపోతాడా, లేదు ఉద్యోగం ద్వారా ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేసి మళ్ళీ రిటర్న్ వస్తాడా, ఇటువంటి కాంబినేషన్స్ అన్ని చూడడానికి ఎలాంటి ప్లానటరీ కాంబినేషన్స్, ఎటువంటి ప్లానెట్స్ని, ఎటువంటి హౌసెస్ని స్టడీ చేయాలి అనేది తెలుసుకున్నాము. అయితే ఇది చాలా విస్తృతమైనటువంటి సబ్జెక్టు. దీనికి ఎదమిత్తంగా ఇవి కాంబినేషన్స్ లేకపోయినా చాలా కామన్గా స్ట్రైకింగ్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము తెలుసుకున్నాము. ముఖ్యంగా ఫారిన్ ల్యాండ్లోకి వెళ్ళాలి అంటే ఫ్లై చేసి లేదా సీని క్రాస్ చేసి సముద్రాన్ని దాటి ఫారిన్ ల్యాండ్కి వెళ్ళాలి అంటే తన యొక్క హోమ్ ల్యాండ్ని విడిచిపెట్టడం అనేది జరగాలి. దీనికి ముఖ్యంగా 4th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇవి ఫారిన్ ట్రావెల్ని సూచించేటువంటి హౌసెస్. ఈ విధంగా చూసినప్పుడు 4th హౌస్ కనుక 7th, 9th, 12th సంబంధం పెట్టుకుని కొంచెము పాడైనట్టయితే, ఇక్కడ పాడవడము అంటే ఏంటి అంటే వాటికి 6th లార్డ్తో కానీ 8th లార్డ్తో కానీ ఒక రిలేషన్ అనేది ఏర్పడాలి. ఒక్కొక్క హౌస్ని కనుక చూసినట్టయితే అలాగే 3rd హౌస్ను కూడా మనం స్ట్రై చేయాలి. 3rd హౌస్ అనేది షార్ట్ ట్రావెల్స్, షార్ట్ జర్నీస్ వీటిని సూచించేటువంటి హౌస్. 4th హౌస్ అనేది హోమ్ ల్యాండ్, మనం పుట్టినటువంటి దేశము, మాతృభూమి, హోమ్ ల్యాండ్కి సంబంధించిన హౌస్ 4th హౌస్. అలాగే 7th హౌస్ అనేది ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి సంబంధించిన హౌస్ 7th హౌస్. ఫారిన్ ట్రేడ్, ఫారిన్ బిజినెస్, ఫారిన్ ట్రావెల్ ఇవన్నీ కూడా 7th హౌస్ నుంచి చూడాల్సి ఉంటుంది. అలాగే 9th హౌస్ అనేది కూడా 7th నుంచి 3rd కాబట్టి అది కూడా ఫారిన్ రిలేటెడ్ ట్రావెల్ని ఎక్కువగా సూచించేటువంటి హౌస్. అలాగే 12th హౌస్ కూడా ఫారిన్ ల్యాండ్, ఫారిన్ సెటిల్మెంట్ వీటిని సూచించేటువంటి హౌస్. ఈ నేపథ్యంలో ఉదాహరణకి 3rd లాన్ కనుక ఈ మిగతా హౌసెస్తో అంటే 7th, 9th, 10th ఈ హౌసెస్తో కనుక రిలేషన్ ఉన్నట్టయితే, ఇక్కడ 10th రిలేషన్ ఎప్పుడైతే ఉంటుందో జాబ్ పరంగా అతను ఒక 3 months కావచ్చు, 6 months కావచ్చు ఫారిన్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం, ఇటువంటి ఇండికేషన్స్ని ఇస్తుంది 3rd హౌస్, 3rd లార్డ్. అదేవిధంగా 4th లార్డ్ కనుక 7thతో బలమైనటువంటి రిలేషన్ పెట్టుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4th లార్డ్ 7th లార్డ్ ఎక్స్చేంజ్ అవ్వడము, లేదా 4th లార్డ్ 7th హౌస్లో ఉండి 9th లార్డ్ కూడా అక్కడే ఉండడం, లేదా 12th లార్డ్ కూడా అక్కడే ఉండడం అనేది జరిగినప్పుడు కూడా వారు ఫారిన్ ట్రావెల్ అనేది చేస్తారు, వారి ఉద్యోగ రీత్యా లేదా బిజినెస్ రీత్యా. ఇక్కడ 6th హౌస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో అప్పుడు ఒక జాబ్ పర్పస్గా డెప్యుటేషన్ మీద ఫారిన్ కంట్రీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అనేది మనము గమనించాలి. అదేవిధంగా కొన్ని ప్లానటరీ కాంబినేషన్స్ చాలా స్ట్రైకింగ్గా ఫారిన్ ట్రావెల్ని సూచిస్తాయి. అందులో ముఖ్యంగా శని కనుక 10th హౌస్లో ఉన్న, 4th హౌస్లో ఉన్న, లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, వారు ఫారిన్ ట్రావెల్ ఎక్కువగా చేయడానికి అవకాశం కల్పించేటువంటి ఒక ప్లేస్మెంట్. ఇది సాటర్న్ ఇన్ 4th హౌస్ ఫ్రమ్ లగ్న ఆర్ సమ్ టైమ్స్ ఫ్రమ్ మూన్ ఆల్సో. ఆ విధంగా శని యొక్క ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లార్డ్షిప్ ఆఫ్ సాటర్న్, అంటే శని యొక్క ఆధిపత్యం ఏదున్నా కానీ చాలా కేసెస్లో 10thలో కనుక శని లేదా 4thలో కనుక శని ఉన్నప్పుడు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్కి వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. అటువంటి శని కనుక 7th లార్డ్షిప్ తీసుకుని 10thలో ఉన్న, 6th లార్డ్షిప్ తీసుకుని 10thలో ఉన్న, లేదా 10thలో ఉండి 7th లార్డ్, 9th లార్డ్, 12th లార్డ్ వీళ్ళతో ఏదో ఒక ప్లానెట్తో లేదా ఆ ముగ్గురితో కలిసి ఉన్న కంపల్సరీ వారు ఫారిన్ కంట్రీకి జాబ్ పర్పస్గా వెళ్ళి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే
ఎయిత్ లార్డ్ సిక్స్త్ లార్డ్ స్ట్రాంగ్గా ఉండి ఈ హౌసెస్తో రిలేషన్ని కలిగి ఉంటారో, అంటే 4th 7th 9th 12th, అప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8th లార్డ్ 12th లార్డ్ స్ట్రాంగ్గా కనుకుంటే 8th లార్డ్ 12thలో స్ట్రాంగ్గా ఉండి 7th లార్డ్ కూడా 12thలో స్ట్రాంగ్గా ఉంటే వారు ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడే సిటిజన్షిప్ తీసుకుని అక్కడే సెటిల్ అవ్వడం, మళ్ళీ వెనక్కి రాకుండా ఉండడం అనేది కూడా మనం గమనించవచ్చు. కొన్ని కీ పాయింట్స్ని కనుక చూసినట్టయితే 4th లార్డ్ ఇన్ 7th హౌస్, అంటే 7th హౌస్లో కనుక 4th లార్డ్ ఉన్నా, అలాగే 4th లార్డ్ 9th హౌస్లో ఉండి 12th లార్డ్తో కలిసి ఉన్నా, అలాగే 4th లార్డ్ 9th లార్డ్ కలిసి 12thలో ఉన్నా, ఇవన్నీ కూడా ఫారిన్ ట్రావెల్ అనేది సూచిస్తాయి. ఫారిన్ ట్రావెల్ చేసి అక్కడ జాబ్ చేసి మళ్ళీ తిరిగి రావడం అనేది సూచించేటువంటి కాంబినేషన్స్. అలాగే 7th లార్డ్ వచ్చి 10th లార్డ్తోనూ 9th లార్డ్తోనూ స్ట్రాంగ్ రిలేషన్ కలిగి కనుక ఉన్నట్టయితే వారు బిజినెస్ పర్పస్ మీద ఫారిన్ కంట్రీకి వెళ్ళి అక్కడ బిజినెస్ చేయడము, వారి బ్రాంచ్ని విజిట్ చేయడానికి వెళ్ళడము, ఇటువంటి కాంబినేషన్స్ మనం చూడవచ్చు. ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ అనేవి చేస్తూ ఉంటారు బిజినెస్ పర్పస్ మీద. అలాగే 7th లార్డ్ కనుక లగ్నాల్లో ఉంటే దట్ ఈస్ అ స్ట్రాంగ్ ఇండికేషన్ ఫర్ ఫారిన్ ట్రావెల్. అలాగే 12thలో ఉన్న 7th లార్డ్ ఫారిన్ ట్రావెల్ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7th లార్డ్ 12th లార్డ్ ఎక్స్చేంజ్ అయితే చాలా మంచి కాంబినేషన్ ఫారిన్ ట్రావెల్కి. అంటే 7th లార్డ్ 12th హౌస్లో, 12th లార్డ్ 7th హౌస్లో ఉండి బలంగా కనుక ఉన్నట్టయితే నీచ పట్టకుండా అది చాలా మంచి కాంబినేషను. ఆ ప్లానెట్స్తో కనుక 6th లార్డ్ 8th లార్డ్ స్ట్రాంగ్గా కనుక్కుంటే అక్కడే సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 9th లార్డ్తో 12th లార్డ్ ఎక్స్చేంజ్ కూడా ఫారిన్ ట్రావెల్ని సూచించేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి 7th లార్డ్ 12th లార్డ్ ఎక్స్చేంజ్ అయినప్పుడు నీచ్ ఉండకపోవచ్చు, డెబిలిటేట్ కాకపోయినప్పటికీ శత్రుక్షేత్రంలో ఉన్న లేదా శత్రుగ్రహాలతో కలిసి ఉన్న నవాంశలో నీచపట్టిన అటువంటిప్పుడు కూడా బలం తగ్గుతుంది, దానికి ఫారిన్ ట్రావెల్ ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మాత్రం ఫారిన్ ట్రావెల్కి ఎక్కువగా అనుకూలిస్తుంది. అదేవిధంగా 9th 10th కాంబినేషన్ కూడా ఫారిన్ ట్రావెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక 4th లార్డ్ కనుక 12thలో ఉంటే ఇది చాలా స్ట్రైకింగ్ కాంబినేషను. ఆ 12th హౌస్ కనుక కర్కాటకము ఇలా అయ్యి లేదా చంద్రుడితో కలిసి 12th హౌస్లో ఉన్న వాళ్ళకి చాలా సందర్భాల్లో ఫారిన్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉన్నటువంటి స్ట్రైకింగ్ కాంబినేషన్ 4th లార్డ్ ఇన్ 12th హౌస్. అలాగే ఇందాక చెప్పినట్టుగా 7th లార్డ్ 12th లార్డ్ ఎక్స్చేంజ్ కూడా ఫారిన్ ట్రావెల్కి అక్కడ కనుక వీళ్ళు స్ట్రాంగ్గా ఉండి మిగతా 8th లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే సెటిల్మెంట్ కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. అలాగే చంద్రుడి నుంచి శుక్రుడు 6, 8, 12 హౌసెస్లో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు కాంబినేషన్స్ కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ ట్రావెల్ అనేది చేసి అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సన్ కేతు నుంచి 6th and 12th హౌస్లో కనుక్కుంటే అది కూడా ఫారిన్ ట్రావెల్కి బాగా కండ్యూజివ్గా ఉండేటువంటి ప్లేస్మెంట్. రవి కుజుడు కనుక 10th హౌస్లో లగ్నం నుంచి ఉండి అక్కడ 9th లార్డ్ 12th లార్డ్ కూడా బలంగా ఉన్నట్టయితే అది చాలా మంచి కాంబినేషను ఫారిన్ ట్రావెల్కి. అలాగే ఫారిన్లో జాబ్ చేసి అక్కడే సెటిల్ అయిపోవాలి అంటే మాత్రము ఈ శని 12th హౌస్లో ఉండడం చాలా ఉపయోగపడేటువంటి ఒక కాంబినేషను. అటువంటిప్పుడు దశాంశలో నవాంశలో కూడా 12th లార్డ్ బలంగా ఉండడం, శని బలంగా ఉండడం అనేది అవసరమవుతుంది. ఈ విధంగా ఫారిన్ ల్యాండ్లోకి వెళ్ళి అక్కడ జాబ్ చేసి తిరిగి రావడం అనేది ఒక సినారియో, అక్కడే సెటిల్ అయిపోవడం అనేది ఇంకొక సినారియో. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఫారిన్కి వెళ్ళడం, అలా ఎడ్యుకేషన్ పర్పస్లో ఫారిన్కి వెళ్ళడం అనేది చూడాలి అన్నప్పుడు 5th హౌస్ అందులో స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ చేసి మళ్ళీ తిరిగి రావడం లేదా అక్కడే సెటిల్ అవ్వడం అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. అయితే ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఒక ఎగ్జాంపుల్ని చూసినట్టయితే లగ్నం మిథున లగ్నము, రవి శుక్ర బుధ కుజ రెండింట, రాహు 4ఇంట,
చంద్రుడు వ్యయంలో వృషభంలో, గురు శని మేషంలో, కేతువు 10th హౌస్లో. ఇక్కడ రాహు 4th హౌస్, శని 4th హౌస్లోకి, రాహు 4th హౌస్ కూడా ఫారిన్ ట్రావెల్కి చాలా బాగా హెల్ప్ చేసేటువంటి ఒక ప్లేస్మెంట్. 4th హౌస్లో రాహువు, అలాగే సెకండ్ లార్డ్ అయినటువంటి చంద్రుడు, ఇన్కమ్ని సూచించేటువంటి చంద్రుడు 12th హౌస్లో ఉండడము, ఎగ్జాల్ట్ అయ్యి, అదేవిధంగా 12th లార్డ్ థర్డ్ లార్డ్ అయినటువంటి రవితో కలిసి లగ్నంలో ఉండడము. ఇటువంటి చాలా ఫారిన్ రిలేటెడ్ కాంబినేషన్స్ ఉండడం వల్ల ఈ నేటివ్ రాహు మహాదశలో, శుక్ర అంతర్దశలో ఫారిన్కి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోవడం కూడా జరిగింది. అంటే హీ డిడ్ నాట్ కమ్ బ్యాక్. సో ఈ విధంగా ఈ హౌసెస్, వాటి లార్డ్స్, వాటి యొక్క బలాబలాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఫారిన్ ల్యాండ్కి వెళ్తాడా లేదా, వెళ్తే అక్కడ ఉండిపోతాడా లేకపోతే తిరిగి వస్తాడా అని చెప్పడానికి మనకి హెల్ప్ చేసేటువంటి కొన్ని కాంబినేషన్స్ ఇక్కడ మనం అనలైజ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.